మూర్తి గారు క్వశ్చన్ ఎవరికి? నకిన్ గారు. డైరెక్టర్ త్రినాథరావు గారికి. ఓకే, మీరు మూర్తి గారు అన్నారు కాబట్టి ఫస్ట్ నాకు ఇదే ఫస్ట్ మూర్తి గారికి మైక్ ఇచ్చారు అని కలవరిస్తున్నారు. అందరి పేరు మర్చిపోతున్నారు కానీ మీరు నా పేరు మర్చిపోతారు కాదు. ఏంటి మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళింది ఈ కథేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా? అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్, ఆ స్థాయి ఉన్న కథ ఇది. డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కథ అయ్యేది. చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కథ ఇది అంటున్నా. అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు, బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది. పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1, 2 అనే రీజన్స్ ఏం లేదు సార్, బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నాను. నిన్న కాక మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేక్ అన్నారు అదే. నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. 2 హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రోడాడీ అని రాశారు, అక్కడి నుంచి అది సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనిపించలేదు, కొండం అది. బ్రోడాడీ చెయ్యాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ. అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ. ఆ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకి లేదు. కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా, అంటే ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను. ఇక్కడ మీరు కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మీటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా. ఓ ఫాదర్ సన్ను, లేదా రావు రమేష్ గారు మరో హీరో, ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా. ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకోండి సార్. మీరు బాగుందని 2-3 సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను, ఇక రాశాను. ఈ కథ ఇవన్నీ తిరిగి నా మీద పడేస్తారే. వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు, వదలొద్ది కథ చాలా బాగుంది, చెయ్యి అన్నారు. మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవద్దు, బాగోదు తీసుకున్నాను. అచ్చా, దీనికి ఫస్ట్ అసలు ఆద్యం పోసిందే మూర్తి గారు అన్నమాట. ఇది ఒక్కటి నేను చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. కాదు, అందరూ కలిసి మొత్తానికి నా మీద నిందపడేసేలా ఉన్నారు. లేదు సార్, నేను కుర్చీలో కూర్చున్నా, కిరీటం మీరు పెట్టారు, ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశాను. మా రాజా గారికి మేకే ఉండవు సార్. సార్ మీరు బచ్చలమల్లి సినిమాని చాలా బలంగా నమ్మారు. అవునండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న ఒక పావు గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు, మీకు పంపించాను. ఎవరో వేసిన ట్వీట్ కూడా తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే తెలుగులో బ్రహ్మరథం థియేటర్లో అంతలాగా నడవపడం మీరు బాగా డిసప్పాయింట్ చేసిందే, బాగా నమ్మారు మీరు ఆ సినిమాని? డిసప్పాయింట్ అంటే సార్, నేను ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తున్నప్పుడు విన్న కథ అది. నేను బలంగా నమ్మా. లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళంబటి నీళ్ళు వచ్చినాయి. ఒక కొత్త ప్యాటర్న్, ఒక మంచి కథ, హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రావట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్. కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు 20-30 మెసేజ్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు 2 ట్వీట్లు పంపించారు నాకు. కామన్ పీపుల్ అందరూ దాన్ని చాలా పొగుడుతున్నారు. డైరెక్టర్ ప్రసన్న గారు సార్ సార్, మీరు చాలా ఇష్టపడి రాసుకుంది కదా ఇది. 5 years జర్నీ అంటున్నారు, ఎంతమంది చేతిలో మారినాయి. బట్ ఏంటంటే మారిన చేతులకు ఒకదానికొకటి పొంతనలో ఉండదు. అసలు రావు రమేష్ గారి గురించి రాసుకుంది కదా మీరు ఫస్ట్, అసలు అది చిరంజీవి గారిని ఊహించుకోవాల్సింది ఎందుకు అనుకున్నారు? చిరంజీవి సార్, ఇప్పుడు నువ్వు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక కాస్టింగ్, ఒక మైండ్లో ఒక పిక్చర్ ఊహించుకున్నాక మనకు ఒక బ్లాక్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు మనం చూసాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం, ఇంపాసిబుల్. అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి పిలిపొచ్చింది సార్ ఈ కథ కోసం. 2 ఇంకోటి ఏంటంటే, ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి అంటే ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్. అది ఎవరన్నా చెయ్యొచ్చు, బట్
చిరంజీవి గారికి చెప్పమన్నారు, వెళ్ళామని చెప్పాం. బట్ అనివార్య కారణంలో కుదరలేదు. ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఏం లేదు, కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు, అందులో ఒక పెద్ద ఆయన మా అందరికీ, మేమందరం బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి. మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది. రావు రమేష్ గారు ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అండి, ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా ఆయన చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా, ఇది మేము చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంత అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఏది రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబోయ్ ఏం చిరంజీవి గారు, ఓహో మన కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా ఏంటి అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లా నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు. సందీప్ గారు సార్ అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ అంటే కథను నమ్మి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతిసారి సూపర్ హిట్లో చూశారు. ప్రస్థానం కానీ రాయన్ కానీ ఒక ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్ పేరుని తెచ్చాయి. ఇందాక రావు రమేష్ గారు మాట్లాడుతూ ఫాదర్ క్యారెక్టర్ యొక్క హెడ్ రూమ్ పెంచారన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్స్ కొంతవరకే పరిమితం చేస్తారు తప్ప ఆ పరిధులు పెంచి రాసే కథలు తక్కువ వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి చేసే మీలాంటి హీరోలు కూడా తక్కువ ఉంటారు. కథని నమ్మి ముందుకొచ్చి చేయటం అనేది. మజాకా విషయానికి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ అనేది మోస్ట్ హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ గురించి ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడంలో మీకున్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సార్. ఒక ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ముందుకు దూకేస్తారు, అంటే క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఆ మెంటాలిటీ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. నేను యూజువల్లీ ఎక్కువ పెద్ద క్యాలిక్యులేషన్ ఏం చేయనండి. నాకు ఏది స్పాంటేనియస్గా అనిపించిందో చేస్తా. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఒక 40% క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ అండి. అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆయన అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే, సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు. అఫ్ కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది, వేరేలా చేయబడేది. అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ వాస్ ఆల్వేస్ స్టే ది సేమ్. థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పుడు దాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి. చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్ ఉంటారు, బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కే ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. సో వర్కౌట్ అయింది. త్రినాథ్ రావు గారు డైరెక్టర్. సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు అనుకోవచ్చా, అల్లు అర్జున్ ఏంటి? ఊరికి నేను సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ. అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు, ఎట్లా చూడాలి? నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి. ప్రసన్న గారు అంశు గారు లాగా అనిపించింది అది బయటికి పోట్రే. త్రినాథ్ రావు గారు ఇందులో
రావు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు, ఆలోచన ఎవరిది? యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది. అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు. నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే. కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు. యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు తన బట్టల్లో పేదరికం చూశాక నా పెద్దరికం చీకట్లో కలిసిపోయింది. ఆ ప్లేస్లో వేరే డైలాగ్ ఉంది. సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే టైం లైన్స్లో ఉన్నాం, రిస్క్ చేసుకోవద్దని మార్చాం. కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో అంటే చూసి కంగారు పడడంలో తప్పు లేదురా అని ఉంది. ప్రసన్న గారు అంశు గారిది ఎంట్రీ ఈ సినిమా. సో ఫస్ట్ నరేషన్కే ఆవిడ ఓకే చాలా ఫాస్ట్గా ఒప్పించారని విన్నాం, నిజమేనా? ఇన్సిడెంట్ చెప్తాను. వీడియో కాల్లో ఆవిడకి నరేషన్ చేస్తున్నాం చెప్పి మేబీ 4 o'clock అలా స్టార్ట్ అయింది. ఎంతసేపు అంటే ఒక 20 minutes అన్న, అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా మేనేజ్ చేద్దామని మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అది 1.5 hour అయింది. వీడు మధ్యలో ఉండి ఇలా చేతులు ముందు పెడుతుంది, చేతులు ముందు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి, కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి, నేను సొంత టైంలో వస్తున్నాను, ఇమ్మీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక తను వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు. ఇమ్మీడియట్గా చేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో. రితు గారు యా మైక్. సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంట్రోవర్ట్గానే కనిపిస్తారు. సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకంటే ఇంట్రోవర్ట్లు చాలామంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మీకు ఎందుకు అనిపించింది? మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా. సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం? అంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్. అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. బట్ మై జర్నీ సో ఫార్ హ్యాస్ బిన్ గ్రేట్. I've been working on some amazing films and getting to work with some fun teams. So far my journey has been good. సందీప్ గారు, సో అంటే మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి హోప్ ఉన్నట్లున్నారు. ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే చాలా బాగుంటుందండి, ఎందుకు అనుకోకూడదండి. బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి, జనానికి నచ్చాలని ఆలోచించా. బట్ ఇండస్ట్రీ నార్మ్స్ బట్టి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి అన్ని కుదిరిని సో పడుతుంది అనుకుంటున్నా. Anshuji, hi, myself Hema Malini here. Hi Hema. So after a long back, andru cheptunnaru, everyone is telling that after a long back you are appearing now with Mazaka. So what makes you to choose this story particularly to say yes, chalo I'll do this movie and again I'll come in front of Telugu audience? What excites you more about Mazaka? A beautiful question. I think the script itself was fantastic, the whole story of the film, and in specific my role, like it's just a role that I could only dream of. I'm at that stage where it's quite difficult for me to know where I stand because I've been away for so long. So I guess, you know, there are so many different types of roles out there. It's just where I fit. But I just felt that when Prasanna Garu narrated the role to me, I just knew straight away it was something I had to do because there's so much scope for performance, and that's exactly what I wanted to showcase after 22 years. I didn't want to just come for a short stint and not sort of... See, actually we have watched you in Raghavendra and Manmadudu movie. Everyone will remember you in Manmadudu movie very much. Everyone is connected with the songs and the whatever the scenes and dialogues you have tell us, like coffee taagite telustadi, all these dialogues we used to remember. So do you think that this role will give you that standards according to you? I believe it will. I believe it will. All the best. Trinath garu,
వన్ క్వశ్చన్. ఆయన దగ్గర మైక్ ఉందండి. యా సార్, ధమాకాలో పల్సర్ బైక్ సాంగ్ చాలా మంచి కిక్ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అలాంటి ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని, ఎందుకంటే ఈ సినిమా చూడంగానే సినిమా చూపిస్తామా వైబ్స్ కనబడుతున్నాయి. సో అందులో ఎలాగైతే రాజ్ తరుణ్ గారు ఆయన ఎంత హింసిస్తారో, సో ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదో చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది ఆఫ్టర్ సీయింగ్ దట్ టీజర్. సో ఇందులో ధమాక్ లైక్ పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఏమన్నా హిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ ట్రైలర్ మేము కట్ చేసేటప్పుడు కూడా ఆ షార్ట్ వేయడానికి అందుకే భయపడ్డాం. మళ్ళీ ఇది సినిమా చూపిస్తాం అలాంటిది అనుకుంటారా, వీళ్ళేంద్ర అన్నీ మామయ్య కథలు అల్లుళ్ళ కథలే తీస్తున్నారని అనుకుంటారా, వద్దులే ఈ షార్ట్ అవాయిడ్ చేసేద్దాం అని అనుకున్నాం. అనుకుని సరే ఇంకా ఒక పంచ్ ఉంది కదా వేద్దామని చెప్పేసాం. బట్ సినిమా చూపిస్తాం ఆమెకి దీనికి ఎటువంటి అలాంటి అసలు మామూలు కథ కాదు ఇది. అదే అండి, కొంచెం జోనర్ ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ మారినాయి కానీ ఆ ఎసెన్స్ మాత్రం అలాగే ఉంది. గతంలో మీరు మామ అల్లుళ్ళలో ఎవరిని ఇరిటేట్ చేసినా, ఎవరి మీద పంచ్ డైలాగులు వేసినా ఆ సినిమా సూపర్ హిట్. నేను లోకల్ చూసుకోవచ్చు, ఆయన మీద డైలాగులు వేయడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అందుకే అంటున్నారు లైక్ దిస్ ఆల్సో. ఇంకా పల్సర్ బైక్ లాంటి సాంగ్ అంటే ప్రస్తుతానికైతే అంటే ఆ సినిమాకి అది సూపర్ హిట్ అయింది, మళ్ళీ అదే ఫాలో అయితే సేమ్ ఫార్ములా అనుకుంటారు. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, అలాంటి ఆలోచనలు కూడా లేదు. సినిమా ఇట్ సెల్ఫే ఎంటర్టైనర్గా ఉంది. రాజేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ రాజేష్ గారు. సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారిని చాయిస్ ఎవరిది సార్? అంటే మీరు ఈ కథ పరంగా చాలా నమ్మి సో చాలా చేశారు, అందరినీ లైక్ ముఖ్యంగా త్రినాథ్ గారిని ఒప్పించడానికి కూడా చాలాసార్లు తిరిగారని ఆయన అన్నారు కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు చాయిస్ ఎవరిది? డైరెక్టర్ గారు ప్రసన్న గారు, త్రినాథరావు గారు. సార్ అన్షు గారు చాయిస్ ఎవరిదండి? ఆవిడనే తీసుకొచ్చి యాక్ట్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే వేరే ఎవరిని అనుకోలేదా? ఆవిడనే ఎందుకు అనుకున్నారు? ఇన్స్టాలో వీడియో రావడమే చాయిస్ అండి. నాగార్జున గారితో కలిసినట్టు ఫోటో ఏదో వచ్చింది, ఈ అమ్మాయి ఎవరబ్బా అనేసి అనుకున్నాం. అనుకుంటే ఇలా మన్మధుడు హీరోయిన్ అండి. అరే అవునా అని చెప్పి అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన. సో అంతేకాని అంతకంటే ఏం లేదు. అంటే ఏదో వేరే హీరోయిన్లు కూడా 2-3 అనుకున్నాం. బట్ మన్మధుడితో ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో తీసుకున్నాం. ఈ రోల్ చేయించిన తర్వాత మీకు సాటిస్ఫై అయ్యారు? ఐ మీన్ అంటే ఇప్పుడు వరకు డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్లోని హిందీలోని చెప్పింది, ఓకే, రేపు డబ్బింగ్ అయ్యాక తెలుస్తుంది ఏంటన్నది. సందీప్ కిషన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్తోనూ రెజినాతోనూ యాక్ట్ చేశారు. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏంటి? ఏం లేదు, ఆయన చెప్పించారు, చెప్పానండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది చెప్పలేమనే కదండి డైలాగ్ బేసిక్లీ. అదే చెప్పండి, వాళ్ళతో మీకున్న వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, నా ఫస్ట్ అండ్ సినిమా హీరోయిన్లు అండి. సో ఆటోమేటిక్లీ ఆయన అందుకే అలా పెట్టించారు. అక్కడ మేము చెప్పినప్పుడే నవ్వేసాం. ట్రైలర్ ఎవరు చూసినా కూడా దాన్ని నవ్వారు. వర్కింగ్ టీజర్ చూస్తుంటే ఇది మరో F2 లాగా నవ్వుకునేలాగా ఉందని అనిపిస్తుంది. మీకు బాగా నవ్వుకునే సినిమా అవుతుందండి, కానీ ఒక పక్క నక్కిన త్రినాథరావు ప్రసన్న బెజవాడ మీటర్ సినిమా అవుతుంది. అండ్ నాకు ఆ మీటర్ సినిమాలు చాలా ఇష్టం. అంటే మనం మళ్ళీ థియేటర్కి వెళ్ళి సరదాగా నవ్వుకుని మీరు మళ్ళీ అది తర్వాత డిజిటల్గానో టీవీలో వచ్చినప్పుడు కూడా బిట్లుగా చూసి ఎంజాయ్ చేసే సినిమాలు. ఈ సినిమా మీకు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ ఆల్బమ్గా కూడా సూపర్బ్ కుదిరిందండి. సో విల్ బీ ప్రాపర్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఫిల్మ్. త్రినాథరావు గారు, ఇక్కడే లాస్ట్ టైం ధమాకాతో 100 crores కొట్టారు. ఇప్పుడు దీనికి మజాక్ అని టైటిల్ పెట్టడానికి ఏంటి? ఇది కూడా 100 crores క్లబ్లో వెళ్ళాలన్నా ఏంటి? అది ప్రయత్నం, అందరూ అదే ఎక్కడ చేస్తాం. టైటిల్కి వచ్చేస్తుంటే ప్రతి సినిమాకి ఏదో జాకా అని పెట్టుకుంటానండి బాబు, దాన్నే ఉంది. హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ MM. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తే చాలా న్యాచురల్గా అండ్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీలాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కంటెంట్ వస్తుంటే అందరూ కూడా చాలా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రావు రమేష్ గారి విషయానికి వస్తే, సార్ ఏ డైలాగ్ చెప్పినా, జస్ట్ ఒక 2 sentences చెప్పినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద. సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో మ్యాచ్ ఎలా చేశారు? ఆఫ్ స్క్రీన్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుందండి. చాలా రిలాక్స్ పర్సన్, సరదాగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆయన సీనియారిటీ కానీ ఆయనకు ఉండేది కానీ నేను ఎప్పుడూ చూపించింది లేదు. ఎప్పుడు సరదాగా మేము చేసుకుందే. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. టైమింగ్ ఎస్పెషలీ మాకు నిజంగానే ఇప్పటివరకు సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో
ఈ రెండు పాత్రల మధ్య మీకు ఎక్కువ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ వీళ్ళ మీటర్ ఫిల్మ్ మేకింగ్లో మీకు +20 ఉంటుంది ఇప్పుడు. అది ఇద్దరు కరెక్ట్గా ప్లేస్ చేస్తేనే మీకు కరెక్ట్ ల్యాండ్ అవుద్ది. అది మాకు ఎలా కుదిరిందో తెలియదు కానీ మేము రేసలు చూసేటప్పుడే ల్యాండ్ అయిపోయేది. అదేదో అది స్పాంటేనియస్గా భలే కుదిరిందండి. వెరీ లక్కీ విత్ ఇట్. దాని మీద మేము టైం స్పెండ్ చేయడం, కూర్చోవడం ఎప్పుడు జరగల అలా జరిగిపోయింది అంతే స్పాట్లో. ఎస్, మీకు ఇంకొక విషయం చెప్పాలండి, రాయన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. Thank you. చాలా బాగుంది మిమ్మల్ని ఆ రోల్లో చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. అన్షు గారు, when coming to you, so let us share some experience about Rao Ramesh garu when you sharing the screen with him. It's been an absolute pleasure working with Sir. He's been such a pillar of support, really encouraging me in my scenes, helping me in scenes, and telling me how well I've done when I've done well, and giving me feedback as well. So it's been lovely. He's like the best, and thank you so much for all your support. అర్థమైందా? ఒక్క సెకండ్ ఎవ్వరికి అర్థం కాలేదు. సార్ మీరు సిగ్గుపడుతున్నారా? అర్థం కాకపోయినప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందుకని మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని ఇంతకు ముందు కూడా చూసాను నేను. ఇంకా ఇప్పుడు ఇది 60 ఫ్రేమ్స్లో మాట్లాడారు ఆవిడ. ఇంకా ఇది అంటే కొంచెం స్లోగా మాట్లాడారు. అది 24 ఫ్రేమ్స్లో మాట్లాడితే ఎలాగుంటుందో మీకు ఇక్కడ ఈవిడేమో యాక్సిడెంట్లో ఫాస్ట్లో ఆవిడ మాడతారు, ఈవిడేమో ఏం చేసినా మాట్లాడరు. మీరు మొత్తం కెమెరా రన్ చేయండి, వచ్చిన దగ్గర నుంచి రీతు ఇదే ఫ్రేమ్లో ఉంటారు మీకు. రావు రమేష్ ఆల్ ద బెస్ట్ అండి. సార్ కదా ఆవిడ హాయ్ సార్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడేలా చేసేస్తున్నారు మీరు. చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు అంజలి. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మీరు కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ క్యారెక్టర్ చేసినా అందులో బాగా మెప్పిస్తారు. అది విలనిజం కావచ్చు, ఆర్ ఎల్స్ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు. బట్ ప్రీవియస్ మీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ సూపర్ సక్సెస్ అయింది. సో త్రూ అవుట్ ద మూవీ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, అండ్ ఈ మూవీలో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. బట్ ఐ జస్ట్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ ఏంటంటే, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీక్వెన్స్ ఏంటి? అంటే లైక్ ఇందులో పరిగెడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. రొమాన్స్ అండి. అంటే అలా అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడండి, రమేష్ గారు పట్టుకొని చెయ్య, కళ్ళనే చూడండి, అలా లేడీ కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడాలి. ఇప్పుడు చేయలేదు కదండి, అరి చేయడం, అనడం, ఏడు చేయడం, అది ఆ సీన్ చేస్తున్నప్పుడు లుక్ ఎక్కడ అన్నారు? లుక్ ఎక్కడేంటండి, ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడండి, లుక్ ఎక్కడ అన్నారు ఏంటి? ఆ కళ్ళల్లోకి చూడడానికి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను షార్ట్ తీస్తున్నప్పుడే. ఓన్లీ ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూడండి, లెఫ్ట్ రైట్ చూడకండి, అలా కళ్ళల్లోకి చూస్తూనే డైలాగ్ చెప్పండి. అసలు ఇలాంటివి రమేష్ గారివి చాలా చిందులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మజాక్ అన్నది ఊరికి అందరిని సరదాగా నవ్విద్దాం. థియేటర్లో ఉన్న 2 hours హ్యాపీగా విత్ స్మైల్స్తో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎన్ని టెన్షన్స్తో వచ్చిన వాళ్ళైనా సరే రిలీఫ్గా ఉండాలని చేసే ప్రయత్నం ఇది. రావు రమేష్ గారు కంటిన్యూ దట్ క్వశ్చన్. దానికి ఆ రొమాంటిక్గా కొంచెం మా మూడ్ మాట్లాడడానికి అది ప్రసన్న గారు ఎదురుగా కూర్చొని ఆయన విరుపు ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఇది ఏంటండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రసాలు చేయొచ్చు, ఇది చాలా కష్టం అన్నాను. అది ఎంజాయ్ చేయాలి సార్, మీరు ఎంజాయ్ కానీ చేసేది తెలిసింది ఇది బెస్ట్ అండి రొమాన్స్. ఇది రావు రమేష్ గారు హియర్ హ్యాపీ పొంగల్. హ్యాపీ. సో అంటే నార్మల్గా ప్రతి సీన్స్కి రిహార్సల్స్ చేస్తారు కదా, మీరు రొమాన్స్కి రిహార్సల్స్ ఏమైనా చేశారా? అలా లేదండి, స్పాట్లో ప్రసన్న గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, వీళ్ళిద్దరూ స్పాట్లో చెప్తే అలా కాదు. అంటే అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి, అలా మీరు ఊహించేసుకున్నట్టు ఏం ఉండవు. సందీప్ గారు, హాయ్ సార్. హలో. యా, టీజర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు గర్ల్స్ ఫాలోయింగ్ మీకు చాలానే ఉంది. ఉంది సార్. సో బేసికల్గా అంటే లైక్ రాయన్లో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కొంతవరకు ఏంటంటే నెగిటివ్ షేడ్ కూడా ఈయన బాగా చేస్తారు, పాప అమాయకుడైనా నెగిటివ్ షేడ్స్ కూడా బాగా చేస్తారు అని. సో ఇందులో ఏదైనా కొత్తదనం ఏదైనా ట్రై చేశారా? సో నేను వీలైన దాకా ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసంటే భైరవ కోణంలో కూడా కొత్త గొప్ప నెగిటివ్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో, మైకిల్లో కూడా చిన్న నెగిటివ్ షేడ్ ఉంటుంది. సో నాకు ఎప్పుడు కొంచెం నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఏంటంటే కొంచెం పర్ఫామ్ చేయడం కొంచెం ఎడ్జీగా ఉంటుంది, బాగా చేయొచ్చని. అలాంటి ఏమీ చేయకూడదని ఉద్దేశంతో చేసిన సినిమా అనేది. అంటే అప్పుడు దాకా 3 ఏళ్ల పాటు
వారానికి 4 రోజులు ఫైట్ సీక్వెన్స్లు ఉండేవి, 3 రోజులు టాకీ ఉండేది. ఈ సినిమా వరకు ఈ సంవత్సరం మొత్తం ఏమీ లేవు, ప్రశాంతంగా కలర్ఫుల్ బట్టలు వేసుకుని మంచి భోజనం చేసి ఏంటో షాడో తెలుసుకుని హ్యాపీగా చేసుకునే ఫిల్మ్. ఈ సినిమా ఇంటెంట్ అలా వెరీ సింప్లీ ఈ వీకెండ్కి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్మ్. కొత్తగా ఏదో చేసేయాలనే ఉద్దేశం కాదు, బట్ చాలా అందమైన ఎంటర్టైనింగ్ ఎమోషనల్ ఫిల్మ్ చెప్పాలనే ఉద్దేశం. సందీప్ గారు, రావు రమేష్ గారు, సందీప్ గారు హాయ్, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ బ్రో. సో మీరు ప్రీవియస్గా మీరిద్దరు కలిపి ఒక రీల్ రిలీజ్ చేశారు. సో అది చూసినప్పుడే అనుకున్నాను ఇదేదో కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది యూత్ ఆడియన్స్కి అండ్ ఫ్యామిలీస్ కానీ. సో ఆ థాట్ ఎవరిది? అండ్ మీరు ప్రీవియస్గా చాలా ఫిలిమ్స్ కొత్త కొత్త డెబ్యూటెంట్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా బిగ్గెస్ట్ స్టార్ సంజయ్ జాసన్ని తనతో కలిసి ఒక ఫిలిం చేస్తున్నారు లైకా ప్రొడక్షన్స్లో. సో దాని మీద చాలా బజ్ ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. సో దాని గురించి కూడా చెప్పాలి, అప్డేట్స్ కావాలి. మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అది అనౌన్స్ అయిన తర్వాత మీరు కనిపించలేదు నార్మల్గా. జనరల్గానే కనిపించిన బాసు, అప్పుడప్పుడు ఇలా పని ఉన్నప్పుడు తప్ప. సో దేని నుంచి వచ్చాం ఇంకొకసారి అడగరాల. సంజయ్ది ఓకే, సంజయ్ ముందుది మీ ఇద్దరి రీల్ రీతు వర్మ గారితో. సో రీల్ అనేది బేసిక్లీ ఆవిడ్ని చాలా భయపెట్టి బెదిరించి చేయించాల్సి వచ్చిందండి. సో అంటే అప్పటికప్పుడు నేను చేయను పో అంటే కాదు ఇప్పుడు చేద్దాను కూర్చొని వచ్చారు ఆవిడ. ఏదో ఇన్నోవేటివ్గా చేయాలనే ఉద్దేశం. లైక్ టుడే ప్రమోషన్స్ హ్యాస్ టు కొంచెం ఫ్రెష్గా చేయాల్సిన ఉద్దేశం. అండ్ సమ్హౌ బయట ఇప్పుడు ఏ సినిమాకి ప్రమోషనల్ బడ్జెట్ సంబంధమే ఉండట్లేదు. రెగ్యులర్గా పెట్టే సినిమాలో నాకు తెలిసి వెన్ యూ హ్యావ్ ఎ స్మాలర్ బడ్జెట్ స్కేల్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ద బాక్స్. అప్పుడు ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, వర్కౌట్ అయింది. యాక్చువల్లీ నిజంగానే ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనుకున్నాం, సడన్గా చూసి షాక్ అయ్యాం. సో అందుకని అడిగా. అండ్ ఆ క్వశ్చన్ సంజయ్ జాసన్ గురించి. సో కాదు, మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ట్రిప్ అయిపోయి ఎలా రెస్పాండ్ అవ్వాలి అర్థం కాలేదు. జేసన్ సంజయ్ ఈ వాజ్ రియలీ స్వీట్ అండి. అంటే నేను ఫస్ట్ టైం విజయ్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు మా సన్నికి మీరంటే బాగా ఇష్టం అని. పక్కన ఇమీడియట్లీ లోకేష్ ఏమో అరే ఆయన జోక్ చేస్తున్నారు సీరియస్ తీసుకోకరా అన్నాడు. మేము నవ్వేసి వదిలేసాం. బట్ ప్రాబ్లీ ఒక 1 year లేటర్ తనే టచ్లోకి వచ్చి కథ చెప్పాలన్నాడు. కలిసాం, అద్భుతమైన కథ చెప్పాడు. ఈజ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఆ సినిమా కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మేము మంచి సినిమా తీసేమో మా ప్రొడ్యూసర్ అన్నీ దాటి విజయ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ సినిమాకి చాలా ఒక మంచి సినిమాగా రావాల్సిన బాధ్యత ఉంది. అది తప్పకుండా వెయిటింగ్ ఫర్ మజాకా అండ్ దట్ ఫిలిం. రీతు వర్మ గారు హాయ్. సో మీరు పెళ్లి చూపుల నుంచి మజాకా వరకు చాలా సెలెక్టివ్గా పిక్ చేసుకున్నారు. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసేటోళ్ళు పాన్ ఇండియా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ మీ తర్వాతలో వచ్చే యాక్ట్రెసెస్ కూడా ఇయర్లీ 4-5 ఫిలిమ్స్ చేస్తున్నారు. మీరు ఎందుకని చేయటం లేదు? ఎందుకంటే మీ దగ్గరికి వస్తున్న సినిమాలను కూడా హోల్డ్లో పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇలా స్లోగా చేసుకుంటా పోతున్నారు? I can only choose from what I get, and I've been doing that only. And I don't like comparing my journey with somebody else. You know, their definition of success could be different, and my definition of success could be different. Na filmography చూస్తే I have actually done some really good films, and I think I'll be remembered for the characters that I've played. So I'm very content as an actor. Why did you choose Majaka? సందీప్ గారు, Why did I choose Mazaka? Yeah. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్దో ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, 2 ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ రావ్ రమేష్ గారు అండ్ త్రినాథ్ రావు గారు మెన్షన్ చేసినట్టు కొన్ని మంచి సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ గేవ్ ఆల్ ఆఫ్ అస్ స్కోప్ టు పర్ఫార్మ్. సో దట్ ఈస్ ద రీజన్. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ థింగ్ అండి. సో నాకు రీతుకి ఇంచుమించుకో 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా. ఐ యూస్ టు ఆల్వేస్ కాల్ రజనీకాంత్. ఎందుకంటే 3 ఏళ్ళకి సినిమానే చేస్తుంది, ఫాస్ట్గా చేయవని. కట్ చేసి చూస్తే తను చేసే సినిమాలన్నీ చాలా రోజులు హీరోలు కానీ పెద్ద హిట్లు పడతాయి, సడన్గా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఫర్. సో ఈ సినిమా బిగినింగ్ నుంచి మేము జోక్ చేసి ఆవిడ సెట్లో వర్మ గారిని పిలడానికి అదే కారణం. ఈ సినిమా వరకు మీ లక్కీ చామ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి. బట్ ఐవ్ రియలైజ్డ్ ఇట్ వాస్ అ వెరీ, బికాజ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్ ఐమ్ సేయింగ్ ఇట్, ఐవ్ వర్క్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కదా. సమ్ హూ ఆర్ వెరీ రన్నింగ్ అరౌండ్ అండ్ అంబిషియస్, సమ్ ఆర్ వెరీ పీస్ఫుల్. ఓకే నా లైఫ్ ఇవాళ బాగుంది, రేపు ఏ సినిమా షూటింగ్, ఈ సినిమా అయిపోయిందా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, అదో వరం, ఓకేనా, అది వరంగా ట్రీట్ చేసేయాలి, అలా ఉండడమే కరెక్ట్. సందీప్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మజాకా టీజర్ చాలా కలర్ఫుల్గా ఉంది, ఏదో ఒక పాజిటివిటీ ఉంది అండ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ హీరోయిన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అండ్ బీరా వడ్కన్ అంటే మీరు రకుల
రెజీనా అంటే ఏం చెప్తామని. అది ప్రసన్న కుమార్ గారు రాశారా, మీరు అక్కడ ఏమన్నా బాగుంది కదా అని ఇంప్రవైజ్ చేశారా? సో అంటే ప్రాసను బట్టి ఏమన్నా? పాపం అయింది, పాపం కాదు, ఆ పంచ్ అయింది. ఓకే. బేసిక్లీ ఆప్షన్ రెండు ఉన్నాయి బస్సు, సమంత తమన్నానా, రకుల్ రెజీనానా అని. నేను సమంత తమన్నా చెప్పడానికి నాతో పనిచేసిన ఫస్ట్ 3 హీరోయిన్లు రకుల్ రెజీనా చెప్పడం బెటర్గా అని చెప్పాం. అంతే. సాయి గారు, సాయి గారు మీకు ఏది టఫ్గా అనిపించిందండి? ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్న కథలో డైలాగ్స్ రైటింగ్ పరంగా మీకు ఏది టఫ్గా అనిపించింది? ఈ అంటే నేను కథలో పెద్ద కష్టం ఫీల్ చేయటానికి కాంబినేషన్ సెట్ అవ్వడానికి బాగా లేట్ అయిపోయిందండి, అదే మెయిన్. షఫీ గారు, షఫీ గారు, సో వాట్ మేక్స్ యూ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ అండి? మీరు కూడా ఆన్సర్ చేస్తే మొత్తం మజాగా టీం అంతా ఆన్సర్ చేశారన్న ఫీల్ ఉంటుంది. యా, ద మెయిన్ థింగ్ ఈజ్ రిలీజ్ చాలా తక్కువ డేస్ ఉన్నాయి కదా, సో డే నైట్ వీఆర్ షూటింగ్, సో ఆల్మోస్ట్ 20 hours వీఆర్ డూయింగ్ పర్ డే. మార్నింగ్ రావు రమేష్ సార్ వస్తారు, నైట్ సందీప్ కిషన్ సార్, దోస్ కాంబినేషన్ ఉంటుంది. సో యాజ్ ఎ టెక్నీషియన్స్ వీఆర్ వర్కింగ్, సో లిటిల్ డిఫికల్ట్, బట్ వీఆర్ ఎంజాయింగ్ ద కామెడీ ఆన్ స్పాట్ మే. దే ఆర్ డూయింగ్ ద కామెడీ థింగ్స్, నో సీన్స్, సో దట్స్ గివింగ్ ఎ మోర్ ఎనర్జీ, సో ఇట్స్ గుడ్, హ్యాపీ టు డూ దట్. మీరు ప్రశ్న అడగడం బాగుందండి, కానీ లాస్ట్లోని మీరు ఒకరే సమాధానం చెప్పలేదు కాబట్టి అడుగుతాను యాడ్ చేశారా అక్కడే కొంచెం సరదా కన్నా. రాజేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. రాజేష్ గారు, యా. మీకు రావు రమేష్ గారి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిందా, సందీప్ కిషన్ గారిది బాగా కనెక్ట్ అయిందా? స్టోరీ చూసుకోగానే మూవీ మనం ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కదా, ఒక ఫాదర్ కావాలి, సన్ కావాలి, ఇద్దరిది ఈక్వల్గా ఉంటుంది. రావు రమేష్ గారు కథ విన్నప్పటి నుంచి రావు రమేష్ గారు కథలో ఉన్నారు. ఆయన చేస్తేనే కామెడీ పండిద్ది, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. అది రీతు గారు, ద స్క్రిప్ట్స్ యూ చూస్, అంటే మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ పెళ్లి చూపులు, ఆ తర్వాత స్వాగ్, రీసెంట్గా స్వాగ్లో చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు, అండ్ కళ్ళు కళ్ళని దోచాయంటే ఎక్కువ గుర్తుండిపోతాయి. అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది స్క్రిప్ట్కి ఎలాంటి చేంజెస్ చూసుకుంటారు? అండ్ ఈ క్యారెక్టర్స్ అంటే ఇంట్రోవర్ట్ అని ఇందాక అన్నారు, బట్ ఆ క్యారెక్టర్స్ చేయాలంటే చాలా గట్సీ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ ఇందులో అలాంటిది ఏదైనా ఉంటుందా? జనరలీ నేను క్యారెక్టర్స్ చూస్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ అ లాట్, ఐ జస్ట్ గో విత్ మై గట్ ఫీలింగ్, అండ్ ఆల్ ఐ వాంట్ డూ ఇస్ నేను చేసిన క్యారెక్టర్స్ ప్రీవియస్ క్యారెక్టర్స్ కన్నా డిఫరెంట్ ఉండాలని నా ఇంటెన్షన్, అంతే. కాబట్టి ఇంకా ఏం లేదు. అండ్ ప్రసన్న కుమార్ ఇంకా వన్ లాస్ట్ ఏమండి, లాస్ట్ క్వశ్చన్ అన్నాం, ఇంకా చాలు. సందీప్ కిషన్ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ మీకు పీపుల్ స్టార్ అని ఒక ట్యాగ్ వచ్చింది కదా, సో దాని వెనక రీజన్ ఏంటి? అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ వరకు లేదు, అది కొత్తగా యాడ్ అయింది, సో దానికి రీజన్ ఏంటి? అనిల్ గారు పెట్టమన్నారు, అందరూ 2వ సినిమా 3వ సినిమాకి పెడుతున్నారు, 30 సినిమాకి పెట్టుకోవాలి కదా సందీప్ అన్నారు, ఓకే అన్న, దానిపైన ఇంకేం లేదు. Yes, thank you so much media for your questions.